వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను జనని. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. ప్రధాని మోడీతో రాజ్నాథ్ సింగ్ భేటీ. జమ్మూ కాశ్మీర్లో సైనిక సన్నద్ధతపై చర్చ. ఎన్డీఏ నేతలతో సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్. ప్రధాని అమరావతి పర్యటనపై నేతలకు ఆదేశాలు. జీవీఎంసీ మేయర్గా శ్రీనివాస్ ఏకగ్రీవ ఎన్నిక. మేయర్ ఎన్నికను బహిష్కరించిన వైసీపీ. పాకిస్తాన్ 16 యూట్యూబ్ ఛానళ్లపై కేంద్రం నిషేధం. హోంశాఖ సిఫార్సు మేరకు నిషేధం విధింపు. 3 రోజుల పాటు ఏపీలోని పలు ప్రాంతాల్లో వర్షాలు. తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం. ప్రధాని మోడీతో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ భేటీ అయ్యారు. ఢిల్లీలో ప్రధాని నివాసంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కీలక అంశాలపై చర్చించారు. పహల్గాం ఉగ్రదాడి తర్వాత నియంత్రణ రేఖ వెంబడి జరుగుతున్న పాక్ సైన్యం కాల్పులపై సిడిఎస్ జనరల్ అనిల్ చౌహాన్ రాజ్నాథ్ సింగ్ తో చర్చించారు. ఒక్కరోజు భేటీ తర్వాత రాజ్నాథ్ సింగ్ ప్రధానిని కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. తెలంగాణ లోకాయుక్తగా జస్టిస్ ఏ రాజశేఖర్ రెడ్డి, ఉప లోకాయుక్తగా బిఎస్ జగ్జీవన్ కుమార్ ప్రమాణ స్వీకారం చేశారు. తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ లోకాయుక్త, ఉప లోకాయుక్తలతో ప్రమాణ స్వీకారం చేయించారు. రాజ్ భవన్ లో జరిగిన తెలంగాణ లోకాయుక్త, ఉప లోకాయుక్త ప్రమాణ స్వీకార కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, ప్రభుత్వ సలహాదారులు కె కేశవరావు, షబ్బీర్ అలీ, వేం నరేందర్ రెడ్డి ఉన్నతాధికారులు పాల్గొన్నారు. తెలంగాణ లోకాయుక్తగా జస్టిస్ ఏ రాజశేఖర్ రెడ్డి, ఉప లోకాయుక్తగా జిఎస్ జగ్జీవన్ కుమార్ల పదవీ కాలం 5 ఏళ్ల పాటు ఉంటుంది. వారి వయసు 70 ఏళ్లు నిండే వరకు లేదా 5 ఏళ్ల కాలం ఏది ముందు వర్తిస్తే అప్పటి వరకు వీరు పదవుల్లో కొనసాగుతారని అధికారులు చెప్పారు. లోకాయుక్త జస్టిస్ ఏ రాజశేఖర్ రెడ్డి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి హోదాలో కొనసాగుతారు. ఉప లోకాయుక్తగా జస్టిస్ జగ్జీవన్ కుమార్ హైకోర్టు న్యాయమూర్తి హోదాలో కొనసాగుతారు. హనుమకొండ జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించారు. ఈ సందర్భంగా భీమదేవరపల్లి మండలం గట్ల నర్సింగాపూర్లో 33/11 విద్యుత్ ఉప కేంద్రానికి శంకుస్థాపన చేశారు. అనంతరం 2.14 కోట్లతో సబ్ స్టేషన్ కు శంకుస్థాపన చేస్తున్నామన్నారు. దీని ద్వారా మెరుగైన విద్యుత్ అందుతుందని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవన్నారు. కాగా కాంగ్రెస్ ప్రభుత్వం విద్యుత్ కి అధిక ప్రాధాన్యత ఇస్తుందని మంత్రి తెలిపారు. కరెంటు నా వ్యవసాయానికి కానీ ఇంటికి ఎక్కడ పోకుండా అప్రకటిత కరెంటు పోకుండా ఉండే విధంగా చర్యలు తీసుకున్నాం. ధైర్యంగా బల్ల గుర్తి ఆర్గ్యుమెంట్ చేసే విధంగా రాజకీయ నాయకుడిగా నేను అబద్ధం చెప్తే ఐఏఎస్ అధికారిగా వారికి అబద్ధం చెప్పే అవసరం లేదు. రాజకీయ పరంగా విమర్శలు చేయాలనుకుంటే ఎవరైనా ఎక్కడైనా చేసుకోవచ్చు, దానికి ఎవరికి అభ్యంతరం లేదు. కానీ అవస్థాలను ప్రచారం చేసి తెలంగాణలో ప్రజాపాలన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యుత్ తరఫున ఊరికే బాబాయి చేయలేదనేటువంటి మాత్రం 100% అవసరం. నేను ప్రత్యక్షంగా ప్రభుత్వంలో ఉండి గమనిస్తాను. అమలు చేసే అధికారికి ఇక్కడ ఉన్నారు. ఒకవేళ నిజంగానే మనం ఒకవేళ పవర్ సప్లై చేయలేకపోతే మనం దాన్ని ఒప్పుకుంటాం. కానీ 100% గా ఎక్కడైనా చర్చకు సిద్ధం. మేము పవర్ సంబంధించిన రైతులకు కానీ గృహాలకు సంబంధించి ఎక్కడ కూడా పవర్ కట్టి లేకుండా మనం ఇవ్వగలుగుతాం. ఇక్కడ పవర్ అవుతుందా? ఎప్పుడైనా ముందుగా చెప్పి ఒకవేళ గవర్నమెంట్ సంబంధించిన ట్రాన్స్ఫార్మర్ కట్టి కనెక్షన్ సందర్భంలో కట్ట తీస్తారు, హైవే రోడ్డు నిర్మాణం చేస్తారు, అక్కడ తీస్తారు. ఎక్కడ కూడా పవర్ కటింగ్ అనేది లేకుండా రైతులకు సంబంధించి నాణ్యమైన కరెంట్ లేకుండా ఇంత పెద్ద ధాన్యం ఎంత ప్రొడక్షన్ ఇస్తుంది చూడండి. అండ్ ఇక్కడ మనకి గ్రామస్తుల ముందు వచ్చి ఇక్కడ సబ్స్టేషన్ కి ల్యాండ్ అవ్వడం జరిగింది. అందరికి కూడా ఫస్ట్ ధన్యవాదాలు, థ్యాంక్ యూ. అండ్ అందరికి ఈ ఏరియాలో మీకు సబ్స్టేషన్ రావడం వల్ల ఇక్కడ రైతులకి, గ్రామస్తులు అందరూ కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అండ్ మీకు ఆల్టర్నేట్ సప్లై అనేది ఉంటుంది, రిలయబిలిటీ అనేది ఉంటుంది. మీకు ఎక్కడైనా ఒకవేళ మనకి పెద్ద గాలి దుమ్ములు ఏమైనా వచ్చి చెట్లు అట్లా లైన్ మీద పడితే అంతరాయం ఈ సబ్స్టేషన్ మీద ఏమైనా ఫీడర్ మీద అంతరాయం వస్తుందో మనం ఇంకో సబ్స్టేషన్ నుంచి కూడా మనం సప్లై తీసుకోవాలనుకుంటున్నాం. ఏరియాస్ లో కరెంటు ఎప్పుడైనా ఇబ్బంది అయినప్పుడు ఇట్లాంటి అడిషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం క్రియేట్ చేసుకుంటే మనకి సో ఆల్రెడీ మనకి ఇక్కడ కొత్తకొండ, ముల్కనూరులో 2 33 kV సబ్స్టేషన్స్ ఉండగా ఇది అడిషనల్ గా మనకి ఎంపీడీసీఎల్ నుంచి మంత్రివర్యులు ఇస్తున్నారు. సో దీనివల్ల ఊర్లో ఇంకా మంచిగా మనకి సప్లై ఉంటుంది అనేది కూడా ఆశిస్తున్నాం.
ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా రాజధాని అమరావతి పనుల పునఃప్రారంభ కార్యక్రమంపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఉండవల్లి నివాసంలో మంత్రులు, ఉన్నతాధికారులతో మే 2వ తేదీన జరిగే సభ ఏర్పాట్లపై చర్చించారు. ప్రధాని చేతుల మీదుగా అమరావతి పనులు మళ్లీ ప్రారంభమవుతున్నాయని తెలిపారు. నిన్నటి విధ్వంసం నుంచి రేపటి వికాసం వైపు రాష్ట్ర రాజధాని ప్రయాణం సాగనుందని అన్నారు. గత ప్రభుత్వం అమరావతిని దెబ్బతీయాలని అనేక కుట్రలు, దాడులు చేసిందని అన్నారు. అమరావతి అనేక సవాళ్లను, కష్టాలను ఎదుర్కొని నిలబడిందని తెలిపారు. ఏ ప్రధాని చేతుల మీదుగా అయితే శంకుస్థాపన చేసిన రాజధానిని విధ్వంసం చేశారో మళ్లీ అదే ప్రధాని చేతుల మీదుగా పనులు తిరిగి ప్రారంభించనున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డితో ఆయన నివాసంలో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. జానారెడ్డితో పాటు సీనియర్ నేత కేశవరావు కూడా భేటీలో పాల్గొన్నారు. ఆపరేషన్ కగార్ ఆపే విధంగా, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించే విధంగా చొరవ తీసుకోవాలని నిన్న సీఎం రేవంత్ రెడ్డిని శాంతి కమిటీ సభ్యులు కలిశారు. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి జానారెడ్డిని కలిసి శాంతి చర్చలపై సలహాలు, సూచనలు తీసుకున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. సీనియర్ కాంగ్రెస్ నేత జానారెడ్డి నివాసంలో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. రేవంత్ రెడ్డితో పాటు ప్రభుత్వ సలహాదారు అయినటువంటి కేశవరావు కూడా సీఎం రేవంత్ రెడ్డితో పాటు జానారెడ్డి తన నివాసంలో కూడా ఆ భేటీలో పాల్గొన్న పరిస్థితి. అయితే ప్రధానంగా ఏదైతే ఈ శాంతి చర్చలకు సంబంధించిన అంశంపై కూడా జానారెడ్డితో కూడా సీఎం రేవంత్ రెడ్డి చర్చిస్తున్నారని తెలుస్తుంది. ప్రధానంగా ఏదైతే ఆపరేషన్ కగార్కు సంబంధించి కన్నెగుట్టల్లో జరుగుతున్నటువంటి ఏదైతే సెర్చ్ ఆపరేషన్ నక్సలైట్ల వేట జరుగుతుంది. ఈ నేపథ్యంలో కూడా అక్కడ భద్రతా దళాల కాల్పులో కూడా అంటే నక్సలైట్లు పెద్ద మొత్తంలో చనిపోతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా దీనికి సంబంధించి ఆపరేషన్ ఏదైతే కగార్ని ఆపాలంటూ దీనికి సంబంధించి కేంద్రంతో చొరవ తీసుకొని చర్చలు జరిపే విధంగా కూడా సీఎం రేవంత్ రెడ్డి చొరవ తీసుకోవాలని కూడా నిన్న ఆ శాంతి కమిటీ సీఎం రేవంత్ రెడ్డిని కలిసింది. ఈ శాంతి కమిటీకి సంబంధించిన కన్వీనర్ అయినటువంటి జస్టిస్ చంద్రకుమార్, అదేవిధంగా ప్రొఫెసర్ హరగోపాల్, ప్రొఫెసర్ అన్వర్ ఖాన్, దుర్గాప్రసాద్, జంపన్న, రవి చందర్ కూడా సీఎం రేవంత్ రెడ్డిని కలిసి విజ్ఞప్తి చేసిన పరిస్థితి. అయితే ఏదైతే విరమణకు కేంద్రాన్ని ఒప్పించాలంటూ కూడా ముఖ్యమంత్రిని నేతలు కోరారు. అయితే మావోయిస్టులతో కూడా కేంద్ర ప్రభుత్వం శాంతి చర్చలు జరిపే విధంగా కూడా సీఎం చొరవ తీసుకోవాలంటూ కూడా నిన్న ఆయనని కలిసి విజ్ఞప్తి చేసిన పరిస్థితి. ఈ క్రమంలో కూడా దీనికి సంబంధించి అయితే జానారెడ్డి నివాసంలో రేవంత్ రెడ్డి భేటీ అయ్యి దీనికి సంబంధించి శాంతి చర్చలపై కూడా ప్రధానంగా చర్చిస్తున్నారని తెలుస్తుంది. అయితే గత కాంగ్రెస్ ప్రభుత్వంలో జానారెడ్డి హోంమంత్రిగా ఉన్న నేపథ్యంలో కూడా శాంతి చర్చలకు ఆయనే మూల కారణం. ఏదైతే నక్సలైట్లతో గతంలో కూడా శాంతి చర్చలు జరపడం, అదేవిధంగా ఏదైతే కాల్పుల ఒప్పందానికి సంబంధించిన అంశాలపై కూడా జానారెడ్డి కీలకంగా వ్యవహరించిన నేపథ్యంలో కూడా జానారెడ్డి అనుభవాన్ని తీసుకోవాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో కూడా జానారెడ్డితో భేటీ అయ్యి దీనికి సంబంధించి శాంతి చర్చలకు సంబంధించిన అంశాలపై కూడా చర్చించి ఆయన నుండి సలహాలు, సూచనలు అయితే తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో కూడా జానారెడ్డితో పాటు ఇటు సీఎం రేవంత్ రెడ్డి, కేశవరావు ముగ్గురు భేటీ అయ్యి భేటీలో ప్రధానంగా చర్చిస్తున్నారని చెప్పొచ్చు. అయితే ఈ నేపథ్యంలో కూడా దీనికి సంబంధించి ఇప్పుడు అంటే ఛత్తీస్గఢ్ సరిహద్దులో గత కొన్నాళ్ళుగా మావోయిస్టుల ఎన్కౌంటర్లు కూడా జరుగుతున్నాయి. అదేవిధంగా పెద్ద మొత్తంలో కూడా మావోయిస్టులు చనిపోతున్నారు. అదేవిధంగా ఈ పౌర హక్కుల సంఘాల నేతలు కూడా ఈ అంశంపై కూడా కేంద్రంపై తీవ్రంగా ఏదైతే విమర్శిస్తున్న నేపథ్యంలో కూడా దీనికి సంబంధించి ప్రధానంగా కన్నగుట్ట అనేది మాత్రం ఇటు ములుగు జిల్లా పరిధిలోకి వస్తుంది. ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో కన్నగుట్ట ఉంటుంది. అయితే ఇక్కడ పెద్ద మొత్తంలో మావోయిస్టులు తలదాచుకుంటున్న పరిస్థితి గతం నుండి కనపడుతుంది. ఏదైతే అభయాన్యారంగా అంటే డీప్ ఫారెస్ట్కు సంబంధించిన ఉండడంతో అక్కడ నరమానవుడు కూడా అక్కడికి వెళ్ళే పరిస్థితి ఉండదు. ఇక్కడ ఈ నేపథ్యంలో కూడా అక్కడ సేఫ్ ప్లేస్గా మావోయిస్టులు భావించి అక్కడ తలదాచుకుంటున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా అక్కడ పెద్ద మొత్తంలో వందల మంది మావోయిస్టులు అక్కడ ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే వారిని ఏరివేతనే టార్గెట్గా చేసుకుని భద్రతా బలగాలు ఆపరేషన్ గత వారం రోజుల నుండి కూడా సెర్చ్ ఆపరేషన్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కూడా జరుగుతున్నటువంటి ఎన్కౌంటర్లో కూడా మావోయిస్టులు పెద్ద మొత్తంలో చనిపోతున్న నేపథ్యంలో కూడా దీనికి సంబంధించి శాంతి కమిటీ నిన్న సీఎం రేవంత్ రెడ్డిని కలిసి విజ్ఞప్తి చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ విజ్ఞప్తిలో ప్రధానంగా దీనికి సంబంధించి కేంద్రంతో కూడా మావోయిస్టులు చర్చలు జరపడానికి సిద్ధంగా ఉన్నారు. ఖచ్చితంగా చర్చలు జరిపే విధంగా కూడా చొరవ తీసుకోవాలంటూ కూడా రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేయడంతో పాటు వారి సమస్యలను కూడా విని వారికి
మావోయిస్టులకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి కూడా కృషి చేసే విధంగా సీఎం రేవంత్ రెడ్డి చొరవ తీసుకోవాలంటూ కూడా శాంతి కమిటీ ఏదైతే నిన్న రేవంత్ రెడ్డిని కలిసిన పరిస్థితి. ఈ క్రమంలో కూడా జానారెడ్డిని ఈరోజు ఆయన నివాసంలో కలిసి దీనికి అంశాలపై కూడా చర్చిస్తున్నారు. గతంలో కూడా ఇదే విధంగా కూడా ఛత్తీస్గఢ్లో మావోయిస్టులకు ఏదైతే భద్రతా బలగాలు చుట్టుముట్టిన నేపథ్యంలో కూడా అప్పుడు హోంమంత్రి జానారెడ్డి ఉన్న నేపథ్యంలో కూడా అప్పుడు కూడా ఈ ప్రధానంగా నేతలు శాంతి కమిటీ నేతలు దీనికి సంబంధించి హోంమంత్రిని కలిసి విజ్ఞప్తి చేసిన నేపథ్యంలో కూడా జానారెడ్డి చొరవ తీసుకొని శాంతి చర్చలు జరపడంతో పాటు అంటే వాళ్ళ అటు ప్రభుత్వం మధ్య అదేవిధంగా మావోయిస్టుల మధ్య ఉన్నటువంటి చర్చలు సఫలంగా కావడంతో కూడా కాల్పుల విరమణ ఒప్పందం కూడా జరిగింది. సో ఈ క్రమంలో భాగంగా కూడా దీనికి సంబంధించి ఈరోజైతే జానారెడ్డితో సీఎం రేవంత్ రెడ్డి భేటీ ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పొచ్చు. కెమెరామెన్ శ్రీకాంత్తో శ్రీనివాస్, మెగా 9 టీవీ, హైదరాబాద్. విశాఖ గుంటూరు మేయర్ ఎన్నికపై ఉత్కంఠకు తెరపడింది. ఈ 2 స్థానాలను కూటమి ఏకపక్షంగా సొంతం చేసుకుంది. విశాఖ మహానగర పాలక సంస్థ మేయర్గా కూటమి అభ్యర్థి పీలా శ్రీనివాసరావు ఎన్నికయ్యారు. ఆయన ఎన్నికైనట్లు జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్ ధృవపత్రాన్ని అందజేశారు. దీంతో కొద్ది రోజులుగా నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. విశాఖ మేయర్ పీఠాన్ని కూడా ఇటీవల వైసీపీ కోల్పోయిన సంగతి తెలిసిందే. విశాఖ మేయర్గా ఉన్న గొలగాని హరివెంకట కుమారిపై కూటమి సభ్యులు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టగా ఓటింగ్లో 3/2 మంది అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటేశారు. దీంతో విశాఖ మేయర్ పదవి నుంచి గొలగాని హరివెంకట కుమారిని తొలగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అప్పటి నుంచి అటు వైసీపీ ఇటు కూటమి క్యాంపు రాజకీయాలను నడిపించాయి. వైసీపీ కార్పొరేటర్లు మైసూరులో, కూటమి కార్పొరేటర్లు విదేశాల్లో క్యాంపులలో ఉంచారు. ఎన్నికకు 2 రోజుల ముందుగా వారిని విశాఖకు తరలించారు. పీలా శ్రీనివాస్ పేరును జనసేన, బీజేపీ కార్పొరేటర్లు బలపరిచారు. దీంతో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించారు. అమరావతి పునర్నిర్మాణంపై మంత్రి నారా లోకేష్ వీడియో విడుదల చేశారు. ఈ సందర్భంగా ప్రజా రాజధాని అమరావతి పునర్నిర్మాణానికి సిద్ధమవుతుందని తెలిపారు. 5 ఏళ్ల గ్రహణం నుంచి అమరావతి బయటపడిందని అన్నారు. అమరావతి మళ్లీ వెలుగుబాట పట్టింది అంటూ మంత్రి నారా లోకేష్ చెప్పుకొచ్చారు. నంద్యాల జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలం ముక్కంటి మల్లన్న ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది. దర్శనానికి భారీగా భక్తులు రావడంతో శ్రీశైలం క్షేత్రమంతా భక్త జనంతో సందడి వాతావరణం నెలకొంది. భక్తులు వేకువజాము నుండే పాతాళగంగలో పుణ్య స్నానాలు ఆచరించి శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనం చేసుకుంటున్నారు. రద్దీ దృష్ట్యా ఆర్జిత అభిషేకాలు, కుంకుమార్చన నిలుపుదల చేశారు. పెరిగిన భక్తుల రద్దీ ఎక్కువగా ఉండడంతో 2 విడతలుగా ఉదయం స్పర్శ దర్శనానికి మాత్రమే అనుమతిస్తున్నారు. క్యూ లైన్లలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ ఈవో శ్రీనివాసరావు అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పహల్గాం ఉగ్రదాడిని నిరసిస్తూ అమెరికాలో ప్రవాస భారతీయులు శాంతి ప్రదర్శన చేపట్టారు. ఇండో అమెరికన్ కమ్యూనిటీ ఆధ్వర్యంలో న్యూయార్క్ ఐజాక్ హోవర్ పార్క్ లో శాంతిని కాంక్షిస్తూ కొవ్వొత్తుల ప్రదర్శన చేశారు. అందమైన కాశ్మీర్ లోయ మరోసారి రక్తసిక్తం కావడం, ఉగ్రవాదులు అమాయకులైన టూరిస్టులను పొట్టన పెట్టుకోవడంపై ప్రవాస భారతీయులు ఆవేదన వ్యక్తం చేశారు. హింసా మార్గంలో ఎవరూ కూడా లక్ష్యాలను సాధించలేరన్న విషయాన్ని పాకిస్తాన్ ప్రేరేపిత సంస్థలు గుర్తుపెట్టుకోవాలని సూచించారు. ఉగ్రవాదుల అణచివేతకు భారత ప్రభుత్వం చేపట్టే చర్యలకు అండగా ఉంటామని ఇండో అమెరికన్ కమ్యూనిటీ ప్రతినిధులు ప్రతిజ్ఞ చేశారు. Now, more recently, as Mohan said, in 1990, there were 360,000 Hindus who were ethnically cleansed from Kashmir. So this has been happening, and I request all of you who have young children to sit down and tell them the stories of what happened in Bengal, what is happening in Kashmir, so they are aware of their own history. I ask you, all of you, I call upon all of you to speak to your locally elected politicians to stand and deepen their roots with US, India. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లో రాత్రి ప్రమాదం చోటు చేసుకుంది. నల్గొండ జిల్లా వీర్లపాలెం వద్ద నిర్మిస్తున్న ప్రాజెక్టు యూనిట్ 1లో ఈ ఘటన జరిగింది. పవర్ ప్లాంట్ బాయిలర్ నుండి ఆయిల్ లీకేజీ అవ్వడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో యూనిట్ 1 పాక్షికంగా దెబ్బతింది. వచ్చే నెలలో యూనిట్ 1ను ప్రారంభించాల్సి ఉండగా అధికారులు ముందస్తు ట్రయల్ రన్ నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే అగ్ని ప్రమాదం జరిగింది. ట్రయల్ రన్ చేసే సమయంలో ఇలాంటి ప్రమాదాలు సహజమే అని అధికార వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం, పెద్ద ఎత్తున ఆస్తి నష్టం జరగకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
హయత్ నగర్ కోయడాలో దొంగల బీభత్సం సృష్టించారు. గొర్రెల మంద దగ్గర కావలి ఉన్న ఇద్దరిపై కత్తులతో దాడి చేసి 30 గొర్రెలను ఎత్తుకెళ్లారు. కాగా కుషాయిగూడ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న నవీన్ అనే కానిస్టేబుల్ తండ్రికి అనారోగ్యం కారణంగా గొర్రెల మంద దగ్గర కావలి ఉన్నాడు. దీంతో గొర్రెల కోసం వచ్చిన దుండగులు నవీన్ పై కత్తులతో దాడి చేశారు. గాయాల పాలైన నవీన్ చికిత్స పొందుతున్నాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు. కరీంనగర్ జిల్లాలోని కోతిరాంపూర్ 9వ డివిజన్లో డంప్ యార్డ్ తొలగించాలని కాలనీ వాసులు నిరసన తెలిపారు. వరసిద్ధి వినాయక కాలనీ నుండి కోతిరాంపూర్ చౌరస్తా వరకు నిరసన తెలుపుతూ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా డంప్ యార్డ్కు శాశ్వతంగా పరిష్కారం చూపించాలని అధికారులను కోరారు. అధికారులు నాయకులు స్పందించకుంటే పోరాటం తీవ్రతరం చేస్తామన్నారు. మా సొసైటీ 60-70 ఇళ్లతోని మాది కాలనీగా ఉన్నది. మా కాలనీ ఆధ్వర్యంలో ఈ డంప్ యార్డ్ వలన మేము పడుతున్నటువంటి అవస్థలు, మేము పడుతున్నటువంటి బాధలు వర్ణాతీతం. ఇది అంటే మాకే కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి ఆటోనగర్ కానీ, లక్ష్మీనగర్ కానీ, లేక కోతిరాంపూరు తర్వాత మన అల్కాపూర్ కాలనీ కానీ నానా అవస్థలు పడుతున్నారు. ఎవరికి వారే ఏం చేయాలి, ఎట్లా చేయాలి అనేటువంటి కార్యక్రమాలలో ఆలోచనలు ఉన్నారు. మేము దీన్ని బాగా ఆలోచించి ఎవరు మొదలు పెడితేనే ఉద్దేశంగా మేము ఈరోజు ముందుకు రావడం జరిగింది. ఇది తప్పనిసరిగా ఈ డంప్ యార్డు ఖచ్చితంగా ఎత్తివేయాలని ఖచ్చితంగా మేము ఈ సొసైటీ నుంచి మేము విన్నవించుకుంటున్నాము. స్మార్ట్ సిటీగా ప్రకటించినటువంటి కేంద్ర ప్రభుత్వం, అలాగే గత సంవత్సరంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం అనేక సార్లు ఈ 10 సంవత్సరాల కాలంలో మున్సిపల్ తీర్మానాలు చేసినామని, కార్పొరేషన్ తీర్మానం చేసినామని, ఈ డంప్ యార్డు వల్ల ప్రజల ప్రాణాలకు చాలా హానికరంగా ఉందని, అనేక చర్మ వ్యాధులు, క్యాన్సర్లు, ఊపిరితిత్తులటువంటి వ్యాధులతోటి సతమతం అవుతుంటే ప్రభుత్వాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో ఆ రాష్ట్ర ప్రభుత్వాలు పేరుకు మాత్రమే తొలగిస్తున్నామనే ప్రకటనలకు మాత్రమే పరిమితం అవుతున్నారు తప్ప మున్సిపల్ కార్పొరేషన్ ఏదైతే కౌన్సిల్ తీర్మానం చేసినప్పటికీ కూడా యార్డును తొలగించి ఎక్కడో పెడతామని ప్రజలకు ఊరించకుండా చెప్తున్నారు తప్ప ప్రజల ప్రాణాలతోటి ఆడుకుంటున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో మత్స్యకారులకు మహర్దశ వచ్చిందని టీడీపీ తాడేపల్లి పట్టణ అధ్యక్షులు వల్లభనేని వెంకట్రావు అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 10 నెలల్లోనే సీఎం మత్స్యకారుల జీవితాలలో వెలుగులు నింపారని అన్నారు. మత్స్యకారులకు వేట విరామ సమయంలో ఇచ్చే 10,000 భరోసాను 20,000కు పెంచిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకే దక్కిందని కొనియాడారు. మత్స్యకారులు పడే బాధను, కష్టాలను గుర్తించి ఆర్థిక సహాయం అందించడం పట్ల మత్స్యకారులు ఆనందంగా ఉన్నారని అన్నారు. కూటమి ప్రభుత్వం రాకతో మత్స్యకారులకు మహాదశాన్ని చెప్పుకోవాలి. ఎందుకంటే మత్స్యకారులకి పడే బాధలు కానీ, తీర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు మత్స్యకారులు సముద్ర వేటకెళ్ళి పడే బాధలు కానీ ఆయన గుర్తించి చంద్రబాబు గారు స్వయంగా ఆయనే తీర ప్రాంతంలో ఉన్న గ్రామానికి వెళ్ళి 10,000 రూపాయలు ఉన్న మత్స్యకార భరోసాని 2014-19లో 10,000 రూపాయలు ఉండేది. తెలుగుదేశం పార్టీ రాగానే దాన్ని 20,000 రూపాయలు చేస్తామని హామీ ఇవ్వటం, ఆ హామీని నెరవేర్చడానికి గాను సుమారు 130,000 కుటుంబాలకి 270 కోట్ల రూపాయలు మత్స్యకారులకి అందించడం జరిగింది. అలాగే రానున్న కాలంలో కూడా మత్స్యకారులకు మరింత అండంగా ఉంటానని చంద్రబాబు గారు చెప్పటం ఈ తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ మత్స్యకార కుటుంబాలకి అండగా ఉంటుందని నిదర్శనం. గత 2014-19 గవర్నమెంట్లో కూడా మత్స్యకారులకి 10,000 రూపాయలు ఇవ్వటం కానీ, అలాగే వాళ్ళకి బోట్లు కానీ, వలలు కానీ, ఐస్ బాక్సులు కానీ ఇవ్వటం జరిగింది. కోకో గింజల ధర ఒప్పంద నిర్ణయం ప్రకటించాలని కోరుతూ కోకో రైతులు చలో గుంటూరు ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఈ ధర్నాలో కోకో రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె శ్రీనివాస్ కోరారు. అంతర్జాతీయ మార్కెట్ ప్రకారం కోకో గింజలకు ధర కల్పించాలన్నారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ఇచ్చిన హామీ ప్రకారం జజజ కోకో గింజల ధర ఒప్పంద నిర్ణయం ప్రకటించాలని డిమాండ్ చేశారు.
కోకో రైతులను ఆదుకోవాలి. కోకో రైతులను ఆదుకోవాలి. కోకో రైతులను ఆదుకోవాలి. కోకో రైతులను ఆదుకోవాలి. జయప్రదం చేయండి చెలో గుంటూరు కార్యక్రమాన్ని. జయప్రదం చేయండి. కోకో రైతుల చెలో గుంటూరు కార్యక్రమాన్ని జయప్రదం చేయండి. ఈ నెల 28వ తారీఖున అనగా రేపు కోకో రైతులు అందరూ కలిసి చెలో గుంటూరు కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. గుంటూరులోని చుట్టుగుంట వద్ద ఉన్న ఉద్యాన శాఖ రాష్ట్ర కమిషనర్ కార్యాలయం వద్దకి కోకో రైతులందరూ కూడా వెళ్ళడం జరుగుతూ ఉన్నది. ఉదయం 10 గంటలకల్లా చుట్టుగుంట వద్ద ఉన్న గుంటూరులోని చుట్టుగుంట వద్ద ఉన్న ఉద్యాన శాఖ రాష్ట్ర కమిషనర్ గారి కార్యాలయం వద్దకి కోకో రైతులందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కోకో రైతులు పెద్ద సంఖ్యలో రావాలని చెప్పేసి మేము ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘం తరపున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ప్రధానంగా ఇవాళ కోకో గింజలకి అంతర్జాతీయ మార్కెట్ ధర రావడం లేదు. కంపెనీలు రోజు రోజుకి ధర తగ్గించి వేస్తూ ఉన్నాయి. ఇటీవల కూడా కిలో 550 రూపాయలకి కోకో గింజలు కొనుగోలు చేసి ఇవాళ మళ్ళీ 500కే కొనుగోలు చేస్తూ ఉన్నాయి. అంటే మిగతా చాలా కంపెనీలు కూడా రేట్లు బాగా తగ్గించేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. చిన్న రైతుల దగ్గర అయితే 400కి 420 రూపాయలకే కొనుగోలు చేస్తున్న పరిస్థితి కూడా కనబడతా ఉంది. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో కౌలు రేట్లు పెరిగి పెట్టుబడులు పెరిగి ఇవాళ కోకో రైతులు నష్టపోతున్న పరిస్థితి ఇవాళ ఉన్నది. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో కోకో రైతులను ఆదుకోవాలని చెప్పేసి మేము ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘం తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేటలో నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా తరలిస్తున్న 3 టన్నుల రేషన్ బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 73 బస్తాల్లో ఉన్న 3000 కేజీల బియ్యం స్వాధీనం చేసుకున్నారు. బియ్యం తరలిస్తున్న నర్సిపూడికి చెందిన గుబ్బల వీర వెంకటరమణపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చిత్తూరు జిల్లా గంగవరంలోని ఓ ప్రైవేటు కాలేజీలో ఇంటర్ విద్యార్థి యోగేష్ ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే కళ్ళు తిరిగి పడిపోయాడని సమాచారం ఇచ్చిన యాజమాన్యం అక్కడికి వెళ్లగానే చనిపోయాడని చెప్పడంతో తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు న్యాయం కావాలంటూ మృతదేహంతో కాలేజీ వద్ద ఆందోళనకు దిగారు. తమకు న్యాయం జరిగే వరకు నిరసన విరమించేది లేదని తల్లిదండ్రులు బంధువులు తేల్చి చెప్పారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని జరిగిన ఘటనపై కేసు నమోదు చేశారు. న్యాయం చేస్తామని తల్లిదండ్రులకు నచ్చ చెప్పడంతో నిరసన విరమించారు. 17 సంవత్సరాల గుండెల మీద పెట్టుకుని పెంచినాను. ఒక్కసారిగా గుండె మీద మాకు ఏ ఒక చివరిసగా మాట్లాడినారు కదా, ఏం మాట్లాడారు అన్న? సార్ తిన్నావా నన్ను బాగున్నావు నాన్న తిన్నావా అన్నాడు సార్. ఎన్ని గంటలకి? పొద్దున్న 8 గంటలు సార్. నన్ను శనివారం తర్వాత వండుకొని వాడు నువ్వు తింటువారంటే తిన్నాను అన్నాడు సార్. టీచరే కాదు వాళ్ళు, అంత వేస్ట్ టీచర్ని ప్రపంచం ముందు చూడలేదు. మేము 1వ తరగతి 2వ తరగతి చదువుకున్నాం. మా టీచర్లు ఇప్పుడు కూడా మా గణేశ్వర్ ఇప్పుడే ఉన్నాడు. మా సారు బాబు ఎక్కడి నుంచో వచ్చాడు పిల్లల కోసం. 2వ తరగతి చదువుతున్నాడు సార్, అక్కడి నుంచి వచ్చాడు. వీళ్ళు ఏమి సార్లు వీళ్ళ ఏం సార్ నా తమ్ముడు జరిగినట్టు ప్రతి ఒక్కరికి మళ్ళీ నెక్స్ట్ ఎవరికి జరగకూడదు అనేసి కోరుకుంటున్నాను సార్. కంపల్సరీ ఇప్పుడే న్యాయం దేని కోసమో ఎంత పోరాటం చేస్తాం. నా పేరు వడివేలు, కుప్పం మండలం చందమూరు మాది. ఇక్కడ మదర్ తెరెసా ఇన్స్టిట్యూట్లో మా పిల్లని జాయిన్ చేసినాము. ఇక్కడ అంటే మా బామర్ది కొడుకు మచ్చాగని. ఇప్పుడు వాడు ఇంటర్లో 3 సబ్జెక్టు ఫెయిల్ అయినాడు. సో మళ్ళీ మేము మా పిల్లోడిని అడిగినాము. వాడు ఇక్కడ ఉండేదన్నాడు. సప్లిమెంటరీ రాసి పాస్ చేసుకొని వచ్చారంటే వాడు విన్నాడు. సో తర్వాత కాలేజ్ నుంచి కాల్ చేసినారు. కాల్ చేసి మీ పిల్లోనికి మేము కోచింగ్ ఇస్తాము, ఇక్కడే కోచింగ్ ఇచ్చి మళ్ళీ సప్లిమెంట్ రాసేదానికి మంచి మార్కులు రాపిస్తామని చెప్పినారు. కాలేజ్ ఫీజు హాస్టల్ ఫీజు 5,000 కట్టారు. హాస్టల్ ఫీజు తీసుకొని వచ్చేసినాము. పిల్లోడే వచ్చేసినాడు, వాడు ఒక్కడే వచ్చినాడు. పిల్లోడు ఒక్కడే వచ్చినాడు. వచ్చి బుధవారం వచ్చి ఉంటున్నాడు. సో శనివారము 3 గంటలకి ఇట్లా హ్యాంగింగ్ అయింది శనివారం. సో అప్పుడు మాకేం చెప్పలేదు వాళ్ళు. ఇట్లా మీ పిల్లోడు కళ్ళు తిరిగి పడిపోయాడు అని చెప్పినారు. హాస్టల్ మేనేజ్మెంట్ హాస్పిటల్ చేసినాం, హాస్పిటల్ కట్టినని చెప్పినారు. సో హాస్పిటల్కి వచ్చి చూస్తే చనిపోయినాడు పిల్లోడు అని చెప్పి. పహల్గామ్ దాడి తర్వాత పాకిస్తాన్ మరింత కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. వరుసగా 4వ రోజు నియంత్రణ రేఖ వెంబడి పాక్ సైన్యం కాల్పులకు పాల్పడింది. భారత సైన్యం అప్రమత్తమై సమర్థవంతంగా కాల్పులను తిప్పికొట్టాయి. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు అవ్వలేదని తెలుస్తోంది. ఏప్రిల్ 27, 28 అర్ధరాత్రి సమయంలో కుప్వారా, పూంచ్ జిల్లాలకు ఎదురుగా ఉన్న ప్రాంతాల్లో నియంత్రణ రేఖ వెంబడి పాకిస్తాన్ ఆర్మీ పోస్టులు కాల్పులు జరిపాయని భారత్ సైన్యం ఒక ప్రకటనలో తెలిపింది. అంతే వేగంగా సమర్థవంతంగా కాల్పులను తిప్పికొట్టినట్లు పేర్కొంది.
ఏపీలో ఓవైపు ఎండలు దంచుకొడుతున్నాయి, మరోవైపు వర్షాలు కూడా కురుస్తున్నాయి. అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతూ వస్తున్నాయి. ఇదే సమయంలో భారీ వర్షాలు, కొన్ని చోట్ల పిడుగుల వర్షం కురుస్తోంది. అయితే రాబోయే 3 రోజుల పాటు ఏపీలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తోంది వాతావరణ శాఖ. రానున్న 3 రోజుల్లో శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, తూర్పుగోదావరి, ఏలూరు జిల్లాలో తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురుస్తాయని, ఇక ఈ రోజు పిడుగులతో కూడిన వర్షాలు పడొచ్చని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి కూర్మనాథ్ పేర్కొన్నారు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.